వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. శ్రీహరికోటకు విక్రమ్-1 రాకెట్ జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. యుఐఈ కీలక నిర్ణయం, 50% ప్రభుత్వ సేవలు ఏఐతోనే. భాజపాలోకి రాఘవ్ చెడ్డా, 10 లక్షలు తగ్గిన ఫాలోవర్లు. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్. గేమర్స్ కోసం 459తో జియో ప్రీపెయిడ్ ప్లాన్. హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్ వేదికగా దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయాణం మొదలు కానుంది. ఇందులో భాగంగా మ్యాక్స్ క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు హాజరయ్యారు. శ్రీహరికోటకు పంపనున్న రాకెట్ విక్రమ్-1ను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకుని తదుపరి ప్రయోగం కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు ఇది చేరుకోనుంది. గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 50% ప్రభుత్వ సేవలు, కార్యకలాపాలు ఏఐతోనే నడుస్తాయని ప్రకటించింది. ఏజెంటిక్ ఏఐ వినియోగాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించింది. 2028 నాటికి ఈ మార్పులు తీసుకురానున్నట్లు యుఏఈ ప్రధాన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తోమ్ వెల్లడించారు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో కృత్రిమ మేధను వినియోగించే తొలి దేశంగా యుఏఈ నిలవనుంది. ఏఐ ఇక ఓ సపోర్ట్ టూల్ మాత్రమే కాకుండా ఒక ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ మారనుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలు మెరుగుపరచడానికి, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీ రాఘవ్ చెడ్డాకు యువతలో మంచి క్రేజ్ ఉంది. రాజ్యసభలో ఆయన వేసే ప్రశ్నలు, మాట్లాడే పద్ధతిని నెటిజన్లు తరచూ అభినందిస్తుంటారు. అయితే శుక్రవారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని వీడి భాజపాలోకి చేరడంపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పార్టీ మారుతున్నట్లు చెడ్డా ప్రకటించిన 24 గంటల్లోనే సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ తగ్గిపోయింది. ఈ ఎంపీకి ఇన్స్టాలో 14.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా నిన్నటి నుంచి నేటి మధ్యాహ్నానికి ఆ సంఖ్య 13.5 మిలియన్లకు తగ్గింది. ఆయన నిర్ణయాన్ని చెన్ని వ్యతిరేకించడమే దీనికి కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. చెడ్డాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ తగ్గిపోవడంపై ఎన్సీపీ అధికార ప్రతినిధి అనీష్ గవాండే మాట్లాడుతూ, ఇంటర్నెట్ మిమ్మల్ని రాత్రికి రాత్రే హీరోగా చేయగలదు, అలాగే రాత్రికి రాత్రే జీరోకి కూడా పడేయగలదని అన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం నచ్చని కారణంగానే 10 లక్షల మంది యువత రాఘవ్ చెడ్డాను అన్ఫాలో చేశారన్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. వారిద్దరి అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. దీనిపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గత 3 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ నెల 30లోగా ఎమ్మెల్సీ కాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి కోల్పోనున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను త్వరగా పరిశీలించాలని గవర్నర్ను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వర్గం ప్రతిపాదించిన పేర్లను ఆమోదిస్తూ గవర్నర్ తాజాగా సంతకాలు చేశారు. ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. 459 రూపాయలతో యూత్ అండ్ గేమింగ్ ప్లాన్ను పరిచయం చేసింది. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 61 GB డేటాతో పాటు జియో గేమ్స్, స్నాప్చాట్, గూగుల్ జెమినీ యాక్సెస్ వంటి పలు ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా గేమర్స్, యూత్ను ఆకర్షించే విధంగా ఈ ప్లాన్ను కంపెనీ రూపొందించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.